ఫెమిలియర్ ఇవి? మీకు దాని మీద నియంత్రణ లేదు. అలవాటు. సార్ ఏదైనా చూడండి, టెంపరీ హ్యాపీనెస్, ఆ ఎక్సైట్మెంట్ ఉంది కదా, ఈ మూడు, ప్లెజర్, ఎక్సైట్మెంట్ అండ్ కంఫర్ట్, ఈ మూడిటికే వ్యసనం. ఈ మూడింటిని నిరంతరంగా ఉండాలని ట్రై చేస్తాడు ఆ మనిషి. సాయంత్రం అయింది, ఓపెన్ అవుతుంది. ఏదో పెద్దవి చూద్దాం, ముందు పెద్ద వ్యసనాలు చూద్దాం. చూడకూడనే చూసేది ఒక వ్యసనం, చేయకూడని పనులు చేయటం. చిన్నది వద్దాం, ఒక వ్యసనం, వాట్సాప్, సోషల్ మీడియా. అంటే ఏంటి, ఎందుకు వ్యసనం అంటున్నాం అంటే, దానివల్ల మీ లక్ష్యం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అంతే. ఎంత దూరంగా తీసుకెళ్ళిపోతుంటే సామాజికంగా అది అంత తప్పు పని అన్నాం. ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు ఈ రెండింటిని పెద్ద పాపం అనుకుంటున్నావా, మామూలు తప్పులు అనుకుంటున్నావా? ఇప్పుడు ఇది చూడండి. అయితే ఏమవుతుందంటే అండి, ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తూ మనిషి తన మీద తాను నమ్మకాన్ని కోల్పోతాడు. ఏ నమ్మకాన్ని? ఇలా బ్రతకొచ్చు అనే నమ్మకాన్ని. తన మీద తాను నమ్మకం, తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకం, ప్రపంచం మీద నమ్మకం ఒకేసారి కోల్పోతే ఆ మనిషి మనసులో వచ్చే థాట్ ఇది. మనిషికి నేను సుఖంగా బ్రతకొచ్చు అనే నమ్మకం పోతుంది. మనిషిలో పోయినప్పుడు చుట్టూ ఉన్న పక్కన వాళ్ళు కొట్టుకుంటారు. మనలో పోయింది, చుట్టూ ఉన్న వాళ్ళ మీద పోయింది, ప్రపంచం మీద కూడా పోయింది. ఆ టైంలో మనిషి చనిపోవాలనుకుంటాడు. అంటే బ్రతకటం మీద హోప్ లేదు. ఈ మూడిట్లో ఎవరో ఒకరు పట్టుకుంటే ఆ థాట్ కాసేపులో పోతుంది. కమ్ బ్యాక్ టు ఇట్. ఈ బ్లాక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, మనందరం కూడా ఇండివిజువల్గా చెక్ చేసుకుందాం. దేంట్లో నేను నాకు క్రేవింగ్ ఉంది. దేని నుంచి? శరీరం నుంచి సుఖపడడం మీద, వస్తువుల నుంచి సుఖపడడం మీద నాకు క్రేవింగ్ ఉందా? హానెస్ట్గా అడగాల్సిన క్వశ్చన్ ఇది అందరం. ఎంత నిజాయితీగా అడిగితే అంత ఈజీగా బయటపడతాం.
మన మైండ్లో తిరిగే ఆలోచనలు దట్స్ వాట్ వీఆర్ కన్జ్యూమింగ్ అండి. అవి బయట నుంచి అక్కడ రావట్లేదు. వాట్ ఎవర్ వీ థింక్ ఈజ్ ఇంపార్టెంట్ వీఆర్ కన్జ్యూమింగ్ దట్. ఎవరో ఇద్దరు ఇళ్లలో రీసెంట్గా ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారా? తండ్రి కొడుకు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు రీసెంట్గా. మనకేం పని లేనట్టుగా చూసామా? ఇంకా చూస్తూనే ఉన్నాం. ఒక రోజులో అట్లాంటి ఎన్ని చూస్తున్నాం? టైం పర్మిట్ చేసింది. ఒకళ్ళ లైఫ్లో జరిగే చెడు, ఒక దేశంలో జరిగే చెడు, ఒక ప్రాంతంలో జరిగే చెడు, ఇది న్యూస్ అయిపోయింది. దాన్ని కన్జ్యూమ్ చేస్తుంది ఎవరు? మన ఇల్లు ప్రశాంతంగానే ఉంది, మనం బాగానే ఉన్నాం, కానీ ఆ రోజు సాయంత్రానికి మన ఇంట్లో రక్తం చెందుతుంది. Doesn't mean that you don't care for it, but can we see that what is that we are more occupied with? నా మనసులో ఉన్న ఆ థాట్ ఏదైతే ఉపయోగపడట్లేదో ఆ థాట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామా? నా ఇంట్లో ఒక ఫ్రిక్షన్ ఉంది, దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి దాని మీద టైం స్పెండ్ చేస్తున్నామా? ఈ దేశంలో జరిగేవి, ప్రపంచంలో జరిగేవి, వాటి మీద ఎక్కువ కన్సర్న్ ఉందా? అది కూడా ఒక రకమైన ఆస్వాదన అండి. బయట నుంచి ఆ క్రేవింగ్ అన్నమాట. అదేనండి, మనకి మన లైఫ్లో గోల్ ప్రయారిటైజ్ అవ్వనంత వరకు ఏ పనైనా చేస్తూనే ఉంటాం. ఇవన్నీ పాఠం చేస్తే అవ్వండి, మనం సిన్సియర్గా చూసుకుంటే కనిపిస్తుంది అంతే. ఇప్పుడున్న మిస్కన్సెప్షన్స్, నా కోరికలన్నీ తీరిపోతే నేను హ్యాపీగా ఉంటాను. ఏంటండి, నిజమా? ఎవరండి అందా మాట? మీరా? అందుకే మేడం గారు అన్నారు మిస్ అవ్వకూడదు సెషన్స్. ప్రస్తావన ఏంటంటే వస్తువుని సదుపయోగపరచడం ఆన్ ద పర్పస్ టు కీప్ ద బాడీ హెల్దీ. ఏ వస్తువు అయినా సరే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఈ శరీరాన్ని ఒక పుణ్యకార్యాన్ని, ఒక పని చేయటానికి ఒక వస్తువు కావాలి. ఎప్పుడైతే లైఫ్లో ఈ క్లారిటీ ఉండదో, ఈ వస్తువు నుంచి సుఖం పొందాలనుకుంటామో ఆ వస్తువు వల్లే ఎక్కువ రోగాలు వస్తాయి. హెల్త్ పాడేది అందుకేనండి. ఇది మాట్లాడుకున్నాం ఆల్రెడీ.
డామినేషన్ వల్ల హ్యాపీగా ఉంటామా, సహస్థిత్వం అండ్ కాంప్లిమెంటరీ వల్ల హ్యాపీగా ఉంటామా? ఏమవుతుందంటే మనం పెరిగేటప్పుడు ఎవరో మనల్ని తక్కువగా చూశారు, ఎవరో మనల్ని ఒక తక్కువగా చులకన చేసి మాట్లాడి ఉంటారు పెద్దవాళ్ళు. ఓకే, ఇలా చేసి మాట్లాడితే నేను గొప్పగా అనిపిస్తుంది అనేది మైండ్లో ఎక్కడో పడిపోతుంది కండిషనింగ్. సో నేను ఒకసారి మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఒకసారి ఆఫీసెస్కి వచ్చిన ట్రైనింగ్ జరిగితే మమ్మల్ని పిలిచారు. సో వెళ్ళాను అనమాట. ఒక కొత్తగా ట్రైనీ గ్రూప్ 1 ఆఫీసర్, ఆయన్ని ఇలా మీరు ఎందుకు ఇది అయ్యారంటే, చిన్నప్పటి నుంచి దాన్ని ఏమంటారు, బల్బు ఉంటుంది కదండి, లాల్ బత్తి, ఆ కారులో కూర్చోవాలి అనేది ఆయన కోరికంట. వాట్ ఈస్ దట్ మీన్? దోస్ పీపుల్ హ్యావ్ ద పవర్. ఏమైందంటే ఎక్కడో ఒక మాన్యత ఉంది, దట్ పవర్తో డామినేషన్తో సుఖపడవచ్చు. కండిషనింగ్ అంటే ఇదేదైతే రియాలిటీ కాదో, బట్ అది రియాలిటీ అని అనుకుంటామో దాన్ని కండిషనింగ్ అంటున్నాం. మనకు అర్థమయ్యేంతవరకు అన్ని కండిషనింగే. ఈవెన్ ఈ వర్క్షాప్ కూడా ఒక కండిషనింగే. until you don't verify it. అందుకే ఈ లైన్. అర్థమైందా? సో ఇప్పటి వరకు దీనిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటానండి. సమృద్ధి, బాడీ సెల్ఫ్ నీడ్స్, సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి మీ అందరికి చెప్తాను. సో ఎవరైనా పాత పార్టిసిపెంట్స్ ఉంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, బట్ డోంట్ సే ఇట్. చేతులు ఇలా పెట్టండి అందరూ. నేను 3 అన్నప్పుడు క్లాప్ చేయండి. ఓకే, నేను 3 అన్నప్పుడు క్లాప్ చేయండి. క్లియర్? నేను 3 అన్నప్పుడు క్లాప్ చేయండి. రెడీ? 1 2 3. 3 అన్నాను నేను. 3 అన్నాను నేను. అన్నారా అనుకున్నారా? ది అన్నాను, 3 అనలేదు. చెప్తాను. ఎన్నిసార్లు చెప్పాను ఇన్స్ట్రక్షన్? చెప్పానా? అది అర్థమయ్యేంత వరకు మనం చెప్పింది వినం, మనం అనుకున్నది వింటాం. ఇక్కడ పాయింట్ కూడా అదేనండి. ఆర్ యూ రియల్లీ లిజనింగ్ వాట్ ఐ ప్రపోజ్డ్, ఆర్ యు ఆర్ కంక్లూడింగ్ వాట్ యూ థింక్ ఈజ్ కనెక్టింగ్ టు యూ? Questions or any disagreements? లేదండి, లైఫ్ ఇలా కాదు, బయట ఇది కాదు.
లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టెప్, హార్మోనీ ఇన్ ఫ్యామిలీ. సో ఇది కొంచెం నేను ముందుకు జరిపానండి. మెనీ పీపుల్ ఆర్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ స్పేస్. సో ఐ థాట్ దట్ లెట్ మీ డీల్ దిస్, దెన్ గో టు ద సెల్ఫ్ లిటిల్ లేటర్. వద్దాం. ఎందుకంటే ఇది రిజాల్వ్ అయితే సెల్ఫ్లో ఏం చేయాలో క్లారిటీ వస్తుంది ఇంకొంచెం. ఈ సంబంధం అంటే ఏంటో ఫస్ట్ డే మనం డిస్కస్ చేసాం, గుర్తుందండి? ఏంటి సంబంధం అంటే? మ్యూచువల్ బెనిఫిట్, మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, సో ప్రకృతిలో ఇది చూడొచ్చా? పరస్పరం పూరకంగా అవటం, ఇది గోల్. మరి మన సంబంధాల్లో డిస్ట్రక్షన్. గోల్ ఏంటి సార్? ఏంటి? ఓకే, లెట్స్ బికమ్ ప్రాక్టికల్. నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఇది రిలేషన్షిప్ యొక్క లక్ష్యం. ఓకే, వాట్ ఈస్ దట్ యూ థింక్ ద గోల్ ఇన్ రిలేషన్షిప్స్? మీ సంబంధాల్లో లెట్స్ ఆస్క్ యువర్ రిలేషన్షిప్, టేక్ 2-3 రిలేషన్షిప్స్. షూరా? అది ఈజ్ దట్ గోల్? గోల్ ఏంటి? అది రిజల్ట్. ఆ గోల్ మీట్ అయితే వచ్చేది రిజల్ట్ మ్యూచువల్ హ్యాపీనెస్. బట్ గోల్ ఏంటి? అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, బట్ దేర్ ఆర్ మెనీ రిలేషన్షిప్స్. అలా హ్యూమన్ రిలేషన్షిప్ గోల్ ఏంటి? అసలు ఏ రిలేషన్షిప్ అయినా ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం ఉంది కదా, దాంట్లో లక్ష్యం ఏంటి? క్యాటలిస్ట్ టు ఎవాల్వ్. ఎలా ఎవాల్వ్ అవ్వాలి? సో దట్ వాట్ ఎవాల్వ్ మీన్స్? వాట్ ఈస్ దట్ గోల్? నేను అడిగిన తప్ప అన్నీ చెప్తున్నారు. ఆ గోల్ ఏంటి? సంబంధంలో గోల్ ఏంటి? మనిషికి సంబంధంలో హెల్ప్ ఈచ్ అదర్ ఫర్ వాట్? నేను అదే అంటున్నా, వాట్ ఈస్ దట్ గోల్? సరే, సో గుడ్. సో డబ్బు అంటే సెక్యూరిటీ అండ్ ద ఫెసిలిటీ, ఆరోగ్యము అండ్ ఎంటర్టైన్మెంట్, ఇది ఏ సంబంధంలో గోల్. ఇంట్రెస్టింగ్. గోల్ అండి, కంటెంట్ చెప్పాలి. గోల్ ఏంటి? లక్ష్యం ఏంటి? ఒక మనిషికి సంబంధంలో ఇది లక్ష్యము. ఫర్ వాట్? మేడం చెప్పారు మ్యూచువల్ హ్యాపీనెస్ అని. నేను చెప్పాను కదా, అది రిజల్ట్. గోల్ ఏంటి?
జమీలియా కొంచెం ట్రై చేశారు, కొంచెం అక్కడ క్లోజ్కి వచ్చారనమాట. బట్ అక్కడ యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ లిటిల్ బట్. ఎవాల్వ్ అని అన్నారు. ఎవాల్వ్ ఫర్ వాట్? ఏంటి సార్? సో ఎస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ క్లోజ్. దానికి మనం ఉపయోగిస్తున్న పదం ఏంటంటే ఆ కంప్లీట్నెస్ అనేది, ఆ పూరకం అనేది, ఆ పూర్ణత్వం కోసం నేను ఒక్కడనే ప్రయాణిస్తే ఐ కెన్ కంప్లీట్ బై మై సెల్ఫ్. బట్ డిజైన్ అలా లేదు. సృష్టి డిజైన్ ఎలా ఉందంటే యూ కెన్ కంప్లీట్ విత్ అనదర్ బీయింగ్ ఓన్లీ. Can you see any human being without related to any other human being? Any person? Have you seen any person? రావటము, ఎదగటము, ఏదైనా చేయటము, మళ్ళీ పోవటం, ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ అంతా ఎవరితో ఉంది? అకేలా కోయి కార్యక్రమం నహీ హై. ఒంటరిగా ఎటువంటి కార్యక్రమం లేదు. అయితే ఆ డిజైన్ ఎందుకు ఉందంటే నిన్న డీటెయిల్గా మాట్లాడాం కదా, లాజిక్ కోసం యూజ్ చేస్తున్నాను నేచర్లో ఎగ్జాంపుల్. ఐ థింక్ ఉపయోగిత, పూరకత, ఈ రెండు ఇంట్రడ్యూస్ చేశానా ఈ శబ్దాలు? ఇవి నేను చెప్పాను కదా, ఈ నేల అనేది ఉపయోగపడుతుంది, ఈ చెట్టు అనేది పూరకంగా ఉంది. సంబంధంలో ఎవరైతే హైగా నాలెడ్జ్ ఉంటుందో, ఎవరైతే ఎవాల్వ్ అవుతారో వాళ్ళు ఇంకొక మనిషికి పూరకంగా ఉంటారు. కానీ బ్యూటీ చూడండి, నేను పూరకంగా ఉన్నాను అనడానికి ప్రమాణం ఏంటి? నాకు ప్రూఫ్ ఏంటంటే అవతల వాళ్ళు. ఆ మనిషి లేకపోతే నేను మనుషులతో సవ్యంగా జీవించగలను అంటానికి ప్రమాణం ఏంటి? అండ్ ఈ పాయింట్ కనుక పట్టుకుంటే సచ్ ఏ బ్యూటిఫుల్ ఇన్సైట్ ఏంటంటే అండి, దట్ పర్టికులర్ స్ట్రగుల్ విత్ దట్ పర్సన్ ఈజ్ హెల్పింగ్ మీ టు గ్రో. వెరీ గుడ్. ఆ మనిషిని వదిలేయండి, ఇంకో మనిషితో అని ఉండాలిగా. ఒక మనిషితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ మనిషిని వదిలేద్దాం, ఎక్కడికి వెళ్తాం? ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆ పీస్ కూడా సేమ్ టాన్ నుంచే వచ్చింది. అంతకు మించి సో మా స్టూడెంట్స్ లైక్, నేను ఒక ISDM అని ఒక ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తాను. సో వీళ్ళు ఏంటంటే NGOస్ లీడర్స్ అనమాట. లైక్ ఈ నాన్ ప్రాఫిట్ సెక్టర్లో మేనేజర్స్, లీడర్స్గా జాయిన్ అవుతారు. ఇట్స్ MBA ప్రోగ్రామ్, బట్ డెవలప్మెంట్ సెక్టర్లో. అయితే ప్రతి సంవత్సరం అయిన తర్వాత, సార్ వీటితో అసలు పనిలేకపోతున్నాను సార్, ఈ బాస్ నా వల్ల కాదు, నేను ఆర్గనైజేషన్ మారుతున్నాను. సో వీడు ఇంకొక ఆర్గనైజేషన్కి వెళ్తాడు. మళ్ళీ 1 ఇయర్కో 1.5 ఇయర్కో ఫోన్ వస్తుంది, సార్ వీడికన్నా వాడే బెటర్.
అయితే మనకి ఈ సంబంధాల్లో ఎక్కడైతే మనం పుట్టామో, ఎక్కడైతే మనం పెరుగుతున్నామో, వీటికి కొన్ని సంబంధాలకి పేర్లు పెట్టుకున్నాం. కొన్ని సంబంధాలు చాలా దగ్గరగా ఉన్నాయి, కొన్ని సంబంధాలు కొంచెం దూరంగా ఉన్నాయి, బట్ సంబంధం అయితే ఉంది. అయితే సంబంధం అనేది ఉందా, క్రియేట్ చేయాలా? మనిషికి మనిషికి మధ్య సంబంధం అనేది ఉందా, మనం క్రియేట్ చేయాలా? ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అయితే మనకి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గుర్తించి నిర్వర్తిస్తాం. మనకి జ్ఞానం పెరిగే కొద్దీ నాకు అందరితో సంబంధం ఉందనేది గుర్తించడం జరుగుతుంది. బట్ అట్లీస్ట్ జ్ఞానం ఉన్నా లేకపోయినా కొంతమంది అయితే సంబంధం ఉందని క్లియర్గా తెలుస్తుందా? తెలుస్తుంది కదా. అయితే ఈ సంబంధంలో జరిగే ట్రాజడీ ఏంటంటే, ఒకసారి నా జీవితంలో వీళ్ళుంటే చాలు, నాకు ఇంకెవ్వరు అవసరం లేదు అనిపిస్తుంది. ఆ రోజు ఈవినింగ్ ఏదో అవుతుంది, నెక్స్ట్ రోజు కూడా సేమ్ రిపీట్ అవుతుంది, థర్డ్ డే మళ్ళీ ఏదో రిపీట్ అవుతుంది, ఫోర్త్ డే వీడి తప్ప నాకు ఎవరున్నా పర్లేదు, నేను హ్యాపీగా ఉంటాను, వీళ్ళ వల్లే నా లైఫ్లో కష్టాలనే వస్తున్నాయి. ఈ అజంప్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఏంటి సార్? ఎందుకు? మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ దట్ వై వీ థింక్ ఈయనేదో చెప్పారండి ఒక ఆనిముత్యం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. మేడం వస్తున్నారు కదా. ఎంతమంది ఆన్లైన్ అసలు ఫస్ట్ టైం ఆన్లైన్ కానీ ఇంతకుముందు వర్క్షాప్ కానీ అసలు అటెండ్ అవ్వలేదు? ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ కానీ అటెండ్. మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉండండి, ఇది వాళ్ళ కోసం మాత్రమే. ప్లీజ్ రైట్ ఇట్. మీకేం కనిపిస్తుంది రాయండి. ఫస్ట్ టైమర్స్, మీకు ఏది కనిపిస్తుంది రాయండి, మీ నోట్బుక్లో అయితే రాయండి, మీకు ఏది కనిపిస్తుంది. రాసారా? డన్. సేమా మీరు రాసింది అని అక్కడ ఉంది. సార్ సేమ్ కాదనిపిస్తుందా మీకు? ఇప్పుడు చూడండి, ఒకటే వర్డ్ కాదా? ఏంటి మనం అనుకున్నది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి, అయితే ప్రాబ్లం ఏంటి? సో వాట్స్ ద ప్రాబ్లం? నో, బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏంటి గోపి గారు? నో, దాంతో ప్రాబ్లం ఏంటి? ఎస్, కండిషనింగ్ వల్ల అక్కడ ఉన్నది ఒకటి, మనం అనుకుంటుంది ఒకటి, ఎగ్రీ.
సో వాట్స్ ద ఇష్యూ? దిగ్విజయ్ గారు, వాట్స్ ద ఇన్కంప్లీట్ నాలెడ్జ్, రాంగ్ జడ్జిమెంట్. సో దానివల్ల ఏంటి, వాట్స్ ద కాన్సిక్వెన్స్? మీరు చెప్పింది రైటే. ఉన్నది ఉన్నట్లు చూడము, మిస్అండర్స్టాండ్ చేసుకుంటాము. సో సో దట్ బాధపడతాం. సో మీరు ఇచ్చిన ఆన్సర్లన్నీ పెట్టుకోండి దగ్గర. మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్, తను బాగా భయపడిపోతున్నాడు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు, చెమటలు పడుతున్నాయి. వాట్ మైట్ బి ద అజంప్షన్? సో ఎవ్రీవన్ ఫెమిలియర్ విత్ దిస్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఆ పర్సన్ ఏమైతే గోత్రూ అవుతున్నాడో దానికి బాధ్యత ఎవరిది? కాదు, తాడు కదా. ఇట్స్ రోప్. బికాస్ ఆఫ్ రోప్ ఐఎమ్ ఫీలింగ్, ఇజంట్ ఇట్? నో, షూర్. అక్కడ పెట్టాడు తప్పు, పాయింట్. మేడం, అయితే ఇక్కడ ఉన్న ఈ లాజిక్ మన వాళ్ళతో మిస్ అయిపోతాం. చూడండి, మనకున్న సంబంధాల్లో ఇఫ్ వీఆర్ ఫీలింగ్ ఇరిటేటెడ్, ఇఫ్ వీఆర్ ఫీలింగ్ యాంగ్రీ, ఇఫ్ వీఆర్ ఫీలింగ్ కన్సర్న్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫీలింగ్? ఎవరి బాధ్యత అది? పక్కన వాళ్ళది కాదు. షూరా అందరూ? మనమేనా? అయిపోయింది వర్క్షాప్. 7 రోజులు అవసరం లేదు. సరే, ఒక మనుషులతో ఎగ్జాంపుల్ తీసుకుందాం. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు మీరు అందరూ ఆన్లైన్లో విన్నారు ఇది. జస్ట్ ఐఎమ్ సెటిలింగ్ ద గ్రౌండ్. విల్ గో లిటిల్ డీపర్ టు దీస్ థింగ్స్ టుడే. ఒక అమ్మాయి కాఫీ కప్ తీసుకుని వెళ్తుంది, మీరే వెళ్తున్నారు అనుకుందాం. ఒక అతను వచ్చి తగిలాడు, ఆ లిక్విడ్ మొత్తం పోయింది. వెంటనే మనకు అనిపించేది ఏంటి? ఓకే, ఎవరైతే చేస్తారో ఇప్పటి వరకు ఆన్లైన్లో విన్నవాళ్ళు, మీరు రెస్పాండ్ అవ్వండి మీకోసం. వాట్స్ ద న్యాచురల్ రెస్పాన్స్? ఎగ్జాక్ట్లీ. చెప్పండి. సార్ కొంచెం పొలైట్గా చెప్పారు. యూ నో వాట్ విల్ సే. వెంటనే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది మనలో? యాంగర్, ఇరిటేషన్. ఇదేనా బయటకు వచ్చేది? ఎస్, వాడు వెనక్కి తిరిగి చెప్పాడు, ఎస్ మేడం, నాకు నిజం కళ్ళు కనిపించవు. సో ఈజ్ ఎ బ్లైండ్ పర్సన్. ఇప్పుడేమో ఎలాంటి ఫీలింగ్ వస్తుంది లోపల? వాట్ వి సే? భలే ఉంది ఇది. ఆ అబ్బాయి తప్పు చేస్తే మీరు సారీ చెబుతారేంటి? నౌ దెర్ ఇస్ సంథింగ్, యూ లాస్ట్ ఇట్. ద అదర్ పర్సన్ డిడ్ ద ఈజ్ కాజ్ దట్. వై యు ఆర్ టెల్లింగ్ సారీ? మీరు సారీ ఎందుకు చెప్తున్నారు? ఇందాక ఎందుకు కోపం వచ్చేసి అరిచేశారు? మిస్అండర్స్టాండింగ్.
ఏం అర్థమైంది? ఏంటి రియాలిటీ అన్న మారిందా ఇందాకటికి ఎప్పటికీ? మై పర్సెప్షన్ టువర్డ్స్ దట్ చేంజ్. నా దృష్టి మారింది. ఫస్ట్ టైమే అసలు ఏం జరిగింది అనే పాసిబిలిటీ ఉందా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అమ్మాయికి? ఫస్ట్ అబ్బాయి గుద్దాడు, ఈ ప్రాసెస్లోకి వెళ్ళకుండా కూడా అసలు ఏం జరిగింది అనేది కనుక్కోవచ్చా? ఆ పాసిబిలిటీ ఉందా ఆ మనిషికి? ఏంటండి? అయితే సూత్రం ఏంటంటే అండి, సంబంధాల్లో ఆర్ ఎనీ హ్యూమన్ ఇంటరాక్షన్లో ప్రతి సంఘటనని మనం మూల్యాంకనం చేస్తున్నాం. ఎలా మూల్యాంకనం చేస్తే అలాంటి భావం మనలోకి వస్తుంది. ఎలాంటి భావం వస్తుందో అలాంటి వ్యవహారం చేస్తున్నాం. మన చేతుల్లో ఉంది ఏంటి ఇక్కడ? ఈ అప్రైజర్. ఏదైతే ఇంపార్టెంట్ మూల్యం, ఏదైతే ఇంపార్టెంట్ తెలుస్తుందో అప్పుడు మన మూల్యాంకనం మారుతుంది. మన సంబంధాల్లో ఏది మూల్యం, ఆ మూల్యం పట్టుకోలేకపోతున్నాం. కాబట్టే ఎంత తాపత్రయం పడుతున్నామో అంత గ్యాప్ పెరుగుతుంది మన సంబంధంలో. నీ మంచి కోసమే చేస్తున్నాను అని ఆ మనిషితోనే పోట్లాట్లు గొడవ పెట్టుకుంటున్నాం. రోజు రోజుకి మన మధ్య గ్యాప్ తగ్గుతుందా పెరుగుతుందా? ఒకళ్ళ మంచి ఒకళ్ళు కోరుకొని. ఎక్కడ ఏంటండి? ఈ కొటేషన్ ఇంట్లో చెప్పండి. అయితే మన్భేద్ మత్భేద్ అని రెండు ఉంటాయండి. నువ్వు చెప్పింది నేను ఒప్పుకోను, నువ్వు చెప్పింది నాకు నచ్చట్లేదు, పర్ఫెక్ట్లీ ఫైన్. ఏ ఇద్దరు మనుషుల యొక్క దృష్టి ఒకటి కాదు, ఇద్దరు మనుషులు ఒకదాన్ని విలువైందని అనుకోరు. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ వేరు, మనకున్న ఎక్స్పోజర్ వేరు. ఇది మత్భేద్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, పర్ఫెక్ట్లీ ఫైన్. అది ఇక ఒపీనియన్లో డిఫరెన్స్ లేకపోతే మనిషికి రోబోట్కి డిఫరెన్స్ లేదు. కానీ ఏమవుతుందంటే సూన్ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్స్ మన్భేద్ అయిపోతుంది. ఆ భావంలో వేరైపోతున్నాం. ఐఎమ్ నాట్ ఫీలింగ్ బెటర్ ఎనీథింగ్ విత్ యూ. ఇది వచ్చేస్తుంది, తెలియకుండా ఒక మాట అంటున్నాము, ఒక పని చేస్తున్నాము, తర్వాత బాధపడుతున్నాం అనుకుని ఉండాల్సిందే. కానీ ఆ మాట వల్ల సంథింగ్ అటుపక్క ఇంకొక వైల్డ్ ఫైర్ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు రేపు బాగుంటుందనే లెగుస్తున్న సంబంధంలో నెక్స్ట్ డే మళ్ళీ ఏదో భజన. అయితే సంబంధంలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి, ఫీలింగ్స్ ఉన్నాయి. దాన్ని ఇక్కడ ఫీలింగ్ అనే పదాన్ని వాడుతున్నాము. దెర్ ఆర్ ఫీలింగ్స్ ఇన్ రిలేషన్షిప్. ఆ ఫీలింగ్ అనేది అర్థమయ్యి వ్యక్తపరిస్తే మనం హ్యాపీగా ఉంటాం. ఏంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈ 9. ఈ 9 గురించి రోజు డీటెయిల్గా వెళ్దాం. ఇంట్రడక్టరీ వర్క్షాప్లో కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తాము, బట్ ఇక్కడ మనకి కొంచెం ఇన్డెప్త్గా వెళ్దాం.
ఈ పదాలు ఫెమిలియరేనా? విన్నామా ఎక్కడైనా? ఏంటి సార్ సురేష్ గారు? బట్ నిజంగా అర్థమైందా? ఆ భావం, పదం అనేది ఒక భావాన్ని సూచిస్తుంది. ఆ భావం మనలో ఉంటుందా స్థిరంగా? ఏ దృష్టితో ఆ భావం వస్తుంది? దృష్టి ఎలా ఉందో భావం అలా, ఎలా చూస్తున్నామో, ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నామో అలా భావం. అయితే ఎప్పుడైతే ఈ భావం నాకు అర్థమవుతుందో నేను హ్యాపీగా ఉంటాను సంబంధంలో. ఎప్పుడైతే ఈ భావాన్ని ఎదుటి వాళ్ళకి వ్యక్తపరుస్తామో అప్పుడు ఇద్దరం హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. బట్ నా హ్యాపీనెస్ గ్యారంటీ. సంహౌ ఈ పాయింట్ మిస్ అవుతుందండి. మనం ఏమనుకుంటాం అంటే అవతల వాళ్ళ వల్ల నేను బాధపడతాను అనుకున్నాం. లేదు, మన ఫీలింగ్ అనేది మనకు అర్థం కాలేదు. ఆ ఫీలింగ్ ఈ 2 లైన్లు మీకు ఎలా అర్థం అవుతున్నాయో చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి. నేను ఎలా సంతోషంగా ఉన్నా, ఓకే, ఆడికి ఎలా సంతోషం అంటే నేను పాస్ అయిపోయానండి, మా పిల్లడు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాడు, బట్ సిచ్యువేషన్ ఇవ్వాలి. విల్ అన్పాక్ ఇట్. ఎనీ ఈ స్టేట్మెంట్ మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీ లైఫ్ ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైంది, అర్థం కాలేదు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీ లైఫ్లో. అదే సార్, నిన్న ఆ రాగి ఎగ్జాంపుల్, రాగి తీసుకుంటే అది మేబీ నేను కన్విన్స్ చేయడం ట్రై చేయకుండా నాలోనే ఉంచుకుంటే వాళ్ళు అపోజ్ చేయరు, నేను బాధపడ్డాను. సో అది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడమే బెస్ట్ ఏమో. అంటే ఎక్స్ప్రెస్ చేసినా వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అలాంటప్పుడు డెఫినెట్గా అవతల వాళ్ళు మనని అపోజ్ చేస్తే మనం ఎంతో కొంత హర్ట్ అవుతాం, బాధపడతాం. అసలు చెప్పకుండా ఉంటేనే హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, మేబీ. లెట్ మీ టేక్ అదర్ రెస్పాన్సెస్. సార్ మన దగ్గర ఉంటేనే ఏదైనా మనం ఇవ్వగలుగుతాం అనుకున్నప్పుడు మనం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి కలిగి ఉంటే అది కలిగి ఉన్నాయి మనం సంతోషంగా ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటున్నా. అమ్మ ఉంది, అమ్మ నాకు ఈ టైంకి ఫుడ్ చేసి పెడుతుంది, నా మీద ప్రేమ ఉంది అన్న విశ్వాసం నాకు ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను. ఆ ఫీలింగ్స్ నాలో ఉంటాయి కదా. ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, ఎనీవన్ కెన్ ట్రై అదర్ ఎగ్జాంపుల్. మీ లైఫ్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆ స్టేట్మెంట్ని మీరు ఎలా చూస్తున్నారు? మా అమ్మ ఒక మాట చెప్తుంది, నీకేంట్రా ఇన్ని జరుగుతా ఉన్నాయి కదా, నువ్వు ఇలాగే ఉంటావు, మాకు టెన్షన్ వస్తుంటుంది నువ్వు చేసే పనులు. ఆ చెప్పిన 5 పాయింట్స్ ఏదో ఒకటి నేను చేయడం వల్ల నేను హ్యాపీగా ఉంటాను, బట్ అది వాళ్ళకి కనిపించదు. నేను చేసే ఆ పని వాళ్ళని ఇంకా బాధపెడుతూ ఉంటాను. కంప్లీట్గా ఈ 9 ఫీలింగ్స్ ఉంటాయి నేను చేసేదాన్ని, బట్ వాటిలో ఒకటి
కూడా వాళ్ళకి కనిపించదు. రిజల్ట్గా వాళ్ళు చూసినప్పుడు అది కనిపించదు. నీకేం రాదు, నువ్వు దేవుడిలాగా ఉంటావు, మాకు ఇక్కడ టెన్షన్గా ఉంటుంది. ఈ భావాలు నాలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను సంబంధాల్లో. ఈ స్టేట్మెంట్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మమత వాత్సల్యం మా పిల్లల విషయంలో మమత అనేటువంటి ఫిజికల్ ఫెసిలిటీస్ తోటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ వాత్సల్యంగా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాను అనేటువంటి భావంలో నేను ఉంటాను. మీరు వర్క్షాప్ అటెండ్ అయ్యారు సార్, థియరీ చెప్తున్నారు. నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. హౌ యూ సీ దిస్ స్టేట్మెంట్? మల్లిక్ గారు చెప్పింది, సురేష్ గారు చెప్పింది, ఇట్స్ దేర్ పర్సనల్ లైఫ్. ఐ వాంట్ దట్ ఎగ్జాంపుల్. నాకు ఒక థ్యాంక్ఫుల్నెస్ ఉంది ముగ్గురు పట్ల, గ్రాటిట్యూడ్ ఉంది. అమ్మయ్య ఇట్లాంటి పాజిటివ్ ఫోర్సెస్ ముగ్గురు కలవడం వల్ల మాకు 7 days వర్క్షాప్ అటెండ్ అయ్యే అవకాశం వచ్చింది. ఆ పాజిటివ్ ఫీలింగ్ రావడం వల్ల నాకు హ్యాపీనెస్ వచ్చింది. అది అట్లా నేను అర్థం చేసుకున్నాను. కృతజ్ఞత. మీరు ఉదయం చెప్పారు కదండి, లైక్ ఆపోజిట్ వర్డ్స్ అన్నట్టు. సో ఇప్పుడు కోపము, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇట్లాంటి నెగిటివ్ క్వాలిటీస్ అన్ని మనలో ఉంటే అది మనల్ని బర్న్ చేస్తుంది అని అంటారు. అంటే ఇట్స్ లైక్ హేట్ ఇస్ లైక్ అన్ యాసిడ్ అని అంటారు కదా, బర్న్ చేస్తుంది అని. ఇప్పుడు అనుకున్నవన్నీ పాజిటివ్ వాల్యూస్ కదా. సో కాబట్టి అవి మనకి దాన్ని ఇరిటేషన్, అసహనాన్ని కలిగించినప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్ కదా, అవి నాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి నాకు హ్యాపీనెస్ ఇస్తాయి. అంటే రివర్స్ డీప్లో చెప్తాను, ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్, నేను చాలా నెగిటివ్గా ఉన్నాను అనమాట. సో ఐ కుడ్ ఫీల్ దట్ పెయిన్. సో కాబట్టి ఇప్పుడు ఈ పాజిటివ్స్ నాలో ఉంటే ఖచ్చితంగా ఆ హ్యాపీనెస్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను నాకు అనిపిస్తుంది. అది పాజిటివా నెగిటివా సెకండరీ. ఇది ఒక రియాలిటీని చూపిస్తుంది. ఆ రియాలిటీ అనేది నాకు అర్థమైతే, ఒకసారి బ్యాక్ వెళ్దాం. సూత్రం ఏంటి ఇక్కడ? ఈ భావం అనేది నాలో కలుగుతుంది, దానికి తగ్గ వ్యవహారం బయట చేస్తున్నా. ఈ భావం ఎక్కడి నుంచి వస్తుంది నాలో? ఎవరు మూల్యాంకనం చేస్తున్నారు? నేను. ఇప్పుడు నా భావానికి కారణం నేనా, బయట వాళ్ళ? నా అండర్స్టాండింగ్గా బయట వాళ్ళు చేసిన పని? బయట వాళ్ళు చేసిన పని ఇంటర్ప్రిట్ చేసింది ఎవరు? డాక్టర్ గారు, బయట వాళ్ళు చేసిన పని ఇంటర్ప్రిట్ చేసింది ఎవరు? సో ఇది కనిపిస్తుందండి. ఈ మూల్యాంకనం ఎప్పుడైతే సత్యానికి అలైన్గా ఉంటుందో అప్పుడు నాలో సద్భావం వస్తుంది. అలా బిహేవ్ చేసేదాన్ని సత్ప్రవర్తన అన్నారు. ఉన్నది ఉన్నట్లు చూస్తే నాలో కలిగే భావాన్ని సద్భావము, భావము అన్నారు. ఎలా ఉంది సంబంధం? ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఏంటి? ఏ అంశాన్ని చూస్తే నాలో ఈ భావం కలుగుతుంది? ఇది సిలబస్. భావం కలగదండి, భావం ఉండాలనిపిస్తుంది. అట్లాంటివి కలిగి ఉండాలి.
ఆల్రెడీ చెప్పాను కదండి ఈ స్టేట్మెంట్. ఇప్పుడు మనకున్న ఇష్యూస్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది అర్థం కాదో, ఎప్పుడైతే ఈ భావం అనేది ఉండదో, మనకి ఈ ఇష్యూస్ అర్థం కావు, దాన్ని రిజాల్వ్ చేయలేం. సో ఫస్ట్ పాయింట్, మనం బ్రేక్ తీసుకునే ముందు ఇది మీకు కనిపించాలండి. ఇది కనిపించకపోతే అగైన్ విన్నది బాగానే ఉంటుంది, సొల్యూషన్ రాదు లైఫ్లో. సంబంధం ఉందా, క్రియేట్ చేయాలా? సంబంధం అనేది దేనికి దేనికి మధ్య ఉంది? జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. సంబంధం అనేది దేనికి మధ్య ఉంది? సెల్ఫ్కి బాడీకి మధ్య. ఎస్, మీలో ఉంది. ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం అంటే ఏంటి? భావాలు ఎక్కడ ఉన్నాయి? ఒక సమాజంలో ఓన్లీ వన్ రిలేషన్షిప్లో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బిట్వీన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బాడీ అండ్ బాడీ, విచ్ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. అదే రేపు మనం వివాహం గురించి రేపు మాట్లాడదాము. దాని గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. వివాహము అనే రిలేషన్షిప్లో బాడీకి మధ్య సంబంధాన్ని అనుమతించారు. వై? బట్ సంబంధం అనేది సెల్ఫ్కి మధ్య, బాడీకి మధ్య. ఇప్పుడు మీరు చెప్తారు, ఇతను నా బ్రదర్, నా సిస్టర్, మా మదర్ అన్నప్పుడు వాళ్ళ బాడీని రిఫర్ చేస్తున్నా, వాళ్ళ సెల్ఫ్నా? మన బాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్లు దేన్ని ప్రమోట్ చేస్తున్నాయి? సంబంధం దేని మధ్య చూపిస్తున్నాయి సార్ రిలేషన్షిప్ అంటే? మీరు చాలా హానెస్ట్గా చెబుతారు సార్. ఇది ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్ అండి. ఇదేదో మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, లైట్ ఆపేసినాక అందరి బాడీలు ఒకటే అని. ఏంటంటే ఒక లాస్ట్ 30-40 సంవత్సరాల్లో, ఇంతకు ముందే ఉందేమో తెలియదు కానీ, ప్రబలంగా వచ్చిన ఒక కండిషనింగ్ ఏంటంటే, ఎస్పెషల్గా మ్యారేజ్ కానీ లేదు ఇంకా వేరే ఏదైనా సరే, దట్ అపీరెన్స్ అండ్ ద బాడీ బికమ్ సెంటర్ ఇన్ రిలేషన్షిప్స్. అందుకనే సంబంధంలో విడిపోవటం అనేది నార్మల్ అయిపోయింది. సో పాయింట్ ఏంటంటే, రిలేషన్షిప్ ఈజ్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్, నాట్ బిట్వీన్ బాడీ అండ్ బాడీ. ఈ ఫీలింగ్స్, ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది సెల్ఫ్లో ఉన్నాయా, బాడీలో ఉన్నాయా?
these expectations, these values can be recognized and fulfilled. They are definite. దీన్ని చూడగలమా? దీన్ని చూడగలుగుతున్నామా? అలానే ఈ ఎక్స్పెక్టేషన్, ఈ వాల్యూని చూడగలం. డెఫినెట్గా వాస్తవంలో ఉన్నాయి అవి. చూస్తే కనిపిస్తాయి. ఎప్పుడైతే అర్థమవుతుందో గుర్తిస్తాము, నిర్వర్తిస్తాం. ఎంతవరకు నేను నిర్వర్తిస్తున్నానో దాన్ని మూల్యాంకనం చేసుకోగలం. దట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. పెళ్లి చేసుకుంది ఈ ప్రాసెస్లో బెటర్ అవటానికి. పెళ్ళి అయిన వాళ్ళకి ఎవాల్యుయేషన్, పెళ్ళి కాని వాళ్ళకి హోంవర్క్. ఏంటంటే ఈ సంబంధాన్ని నేను గుర్తిస్తున్నానా లేదా, ఈ సంబంధాన్ని నేను నిర్వర్తిస్తున్నానా లేదా. ఎస్, నేను గుర్తించాను, నేను నిర్వర్తిస్తున్నాను. నిజాయితీగా నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకుంటాను. ఎంతవరకు ఐఎమ్ ఏబుల్ టు యాడ్ వాల్యూ. ఈ పదాలు ఎక్కడన్నా విన్నట్టుందా? ఎక్కడ విన్నారు? నిన్న ఎక్కడో మాట్లాడుకున్నాం, విన్నారా? సేమ్ ఇదే పాయింట్. సంబంధం అర్థమైంది అనడానికి ప్రమాణం ఏంటి? మనం చెప్పుకుంటే సరిపోద్దా నేను బాగున్నాను నా రిలేషన్షిప్లో అని? ప్రమాణం చెప్పాలా? దీనిలో ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. లేదండి, మనం చేసుకుంటున్నాం. పార్ట్నర్ అనేది ఎవిడెన్స్, దాని రిజల్ట్ బయట కనిపిస్తుంది కదా. కూరలో ఉప్పు వేస్తాం, వేసినాక ఏం చేస్తాం? రిఫరెన్స్ ఎవరు టెస్ట్ చేస్తున్నారు? మన రిఫరెన్స్ ఇది. ఇవి మన రిఫరెన్స్. ఉన్నాయా, వ్యక్తపరుస్తున్నానా, వ్యక్తపరిస్తే ఎంతవరకు మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది ఉంది. గుర్తించడం, నిర్వర్తించటం అండ్ మూల్యాంకనం చేసుకోవటం. ఇందాక గ్రైండర్ ఎగ్జాంపుల్ చెప్పారు సిస్టర్. అలాగే రోజు తాపన రాసి నీకు ఇలా చేస్తాను, ఇలా 9 రాసి చెప్తేనే చేసినట్టండి, లేకపోతే ఉంటే చూపించాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మంచిగా ఉండాలా, మంచిగా కనిపించాలా? ఉన్నట్టు కనిపించాలి కదండి. ఉంటే కనిపిస్తాం, ఉంటే కనిపిస్తాం. అయితే అలా ట్రై చేసి అలసిపోతున్నాం. సో నేను నాకు పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మా బాబు ల్యాప్టాప్ పట్టుకొని ఏదో ఆడుతున్నాడు. సో నాన్న అది పట్టుకోవద్దు, అది ఆఫీస్ ల్యాప్టాప్, వదిలేసే.
సో కొంచెం దూరంగా ఉన్నాను, చెప్పాను. ఆడు ఇంకా ఇలా ఇలా అంటున్నాడు, నేను వచ్చేస్తానని, ఈ లోపాడు ఏదో చేయాలని. నాన్న ప్లీజ్ దాన్ని ఏం చేయొద్దు, వదిలే. ఇక్కడ వరకు టోన్ ఎలా ఉంది? నార్మల్గా ఉంది, ఫీలింగ్ బాగానే ఉంది. వాడు వదలటం లేదు. రే చెప్పానా వదిలే. చూడండి, ఈ గొంతు పెరుగుతుంది కదా, ఇలాంటి విషయాల్లో ఓకే, ఇలాంటి విషయాల్లో ఓకే, ఈ టోన్ వర్క్ ఓకే. ఇంకొక సందర్భం, నాన్న చిన్నగా మాట్లాడు, చిన్నగా మాట్లాడు, చిన్నగా మాట్లాడమని చెప్పానా? ఇప్పుడు వాడికి అర్థం కావట్లేదు, ఈయన చెప్పింది చేయాలా, ఈయన చేస్తుంది చేయాలా. సంబంధాల్లో కూడా ఇదేనండి, ఆ భావం మనలో స్థిరంగా ఉండలేదు, కానీ ఆ భావం అవతల వాళ్ళ నుంచి రావాలని ఎక్స్పెక్టేషన్ ఉంది. మనకున్న పంచాయతీలన్నీ ఇక్కడే. ఈ భావంలో ఏదో ఒక భావం మన దగ్గర కంప్లీట్గా లేదు, బయట ఉన్న సిచ్యువేషన్ ఎక్కువ భావాన్ని డిమాండ్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయటం ఒకటి, ఆ సిచ్యువేషన్ డిమాండింగ్ మోర్ ఫీలింగ్. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాపే ఫ్రస్ట్రేషన్. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇద్దరూ కూడా ఆ బిజినెస్లో ఉండిపోయారు, ఇద్దరు న్యాయయాచకులుగా ఉండిపోయారు సంబంధంలో. నువ్వు సరిగ్గా బిహేవ్ చేయలేదంటే నువ్వు సరిగ్గా బిహేవ్ చేయలేదు. నీ దగ్గర నుంచి నాకు రావట్లేదు, సరే నేనేమన్నా ఇస్తున్నానా మీకు? అరే నువ్వు సరిగ్గా లేకపోతే నేను ఎలా ఉంటాను? ఉంటే అడుక్కోవాల్సిన పని ఏంది మాస్టర్? ఇప్పుడు ఎలా ఇద్దరు బెగ్గర్లు పోట్లాడుకుంటే ఇలానే ఉంటుంది మాట్లాడటం. ఇందాక ఒక ఇష్యూ రాశారు కదా, ఆ ఇష్యూని ఇంకొంచెం ఒకసారి అడగండి. ఈ పాయింట్లో ఏ పాయింట్ మిస్ అవుతుంది? అక్కడ ఏ పాయింట్ కనిపించట్లేదు మనకి ఆ ఇష్యూలో? ఆ ఇష్యూ జరిగినప్పుడు కానీ ఆ ఇష్యూ మెమరీ ఉన్నప్పుడు మనకి ఏ పాయింట్ అనేది అక్కడ జరగలేదు. నన్ను ఆన్సర్ ఇవ్వద్దు, జస్ట్ సిట్ విత్ దిస్ క్వశ్చన్. మీరు రాశారు కదా ఒక ఇష్యూ, ఆ ఇష్యూని ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దాము. లెట్స్ డీప్ డైవ్ ఇట్. ఏ పాయింట్ ఆ సిచ్యువేషన్లో మిస్ అవుతుంది, కనిపించట్లేదు? ఆన్సర్ వద్దు, సిట్ విత్ దిస్ క్వశ్చన్. లెట్స్ టేక్ ద టీ బ్రేక్. 4:30కి విల్ బి.